హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి? అందరికీ హ్యాపీ సండే స్పెషల్ చికెన్ స్పైసీ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా? దానికి కావాల్సింది 1 కేజీ చికెన్, టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, లెమన్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవైతే మనము ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు తయారు చేసే విధానం: ఒక పాత్ర అయితే తీసేసుకొని దానిలో 1 లేదా 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. సో ఒక సైడ్ అయితే నేను రైస్ వండుతున్నాను, ఒక సైడ్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయను కూడా వేయించుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ బాగా రోస్ట్గా వేగాలండి. ఎందుకంటే ఉల్లిపాయ పచ్చిగా ఉంటే చికెన్ కర్రీ టేస్ట్ వేరుగా ఉంటుంది. సో చూసారా, బిర్యానీలో కూడా ఫ్రైడ్ ఆనియన్సే టేస్ట్ వస్తుంది బిర్యానీకి. కాబట్టి మనం ఉల్లిపాయలని బాగా వేయించుకుందాము బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో ఉల్లిపాయల దగ్గరుండి. మాడకుండా ఉల్లిపాయలు చక్కగా వేయించుకోండి. సో టేస్ట్గా రావాలి కదా కర్రీ. సో నేను చూపిస్తున్న విధంగా వీడియోలో అలానే చేయండి. సో మీకు ఇంకా మరిన్ని వంటలు వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదన్నా మీకు రాని వంట కానీ ఏదైనా వండుతున్న టేస్ట్గా లేకపోయినా కానీ మీరు నాకు కామెంట్ చేయండి, అక్క ఇదిగో ఇలా కర్రీ మాకు రాదు కొంచెం అని చెప్పి మీరు నాకు కామెంట్ చేస్తే నేను ఆ కర్రీ మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. సో ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ వేగడానికి వచ్చేసినాయి. ఒక 2 మినిట్స్లో మనకి బ్రౌన్ కలర్లో అయితే ఆనియన్స్ అనేది వస్తుంది. సో దగ్గరుండి తిప్పుకుంటూ ఉండండి. సో మాడకుండా ఉంటే బాగుంటుంది, మాడితే మళ్ళీ ఆ ఫ్లేవర్ వేరుగా ఉంటుంది. ఒక సైడ్ అయితే రైస్ కూడా కుక్ అయిపోతుంది. చూసారా, ఆనియన్స్ వేగిపోయినాయి, చక్కగా వేగిపోయినాయి. సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అదైతే మనం వేసేసుకుందాము. కొంతమంది 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ వేస్తే నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగా తీసుకుంటాను. సో అదే ఈ కర్రీకి టేస్ట్. చూసారా నేను ఎంతైతే తీసుకున్నాను 1 కేజీకి, మీరు అలానే తీసుకొని ట్రై చేయండి. భయపడొద్దు ఏంది ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది అనేసి. చాలా చాలా బాగుంటుంది. సో దీనిలో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి, పచ్చివాసన పోయే వరకు వేగాలి. పచ్చివాసన పోయే వరకు వేపేటప్పుడు వచ్చింది స్మెల్, చాలా బాగుంటుంది ఆ స్మెల్. సో పచ్చివాసన పోయే వరకు తిప్పుకుంటూ అడగంటకుండా చక్కగా నూనె అంతా పైకి తేలే వరకు వేగాలి. మనకి పచ్చివాసన పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందంటే ఎలా తెలియాలంటే మనం వేసుకున్న ఆయిల్ మొత్తం పైకి తేలుతూ ఉంటుంది. సో చూసారా నేను ఎలా అయితే ప్రిపేర్ చేసినానో అలానే చేయండి. అడుగంటకూడదు, మాడకూడదు కర్రీ. బాగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఒక హ్యాండ్తో వీడియో తీస్తూ ఒక హ్యాండ్తో కుక్ చేస్తున్నాను. సో వీడియో క్వాలిటీ కొంచెం సరిగ్గా లేకపోతే సో ఏమనుకోవద్దు. ఇంకా బెస్ట్గా వీడియో ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందాము. చికెన్ అయితే నేను లెమన్తో ఉప్పుతో కూడా నీట్గా కడిగానండి. 1 లెమన్లో 1/2 లెమన్తో కడిగాను, 1/2 లెమన్ కర్రీలో వేస్తాను. సో వేసుకున్న చికెన్ని మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టే వరకు ఒకసారి గరిటెతో కలబెట్టుకున్నాము. సో నెక్స్ట్ దీనిలోకి మనము కొంచెం 1 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే మనం వేసేసుకుందాం. వన్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు. ఎక్కువైతే వేసుకోవద్దు, చాలకపోతే కర్రీ ప్రిపేర్ అయిపోయిన తర్వాతనే వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే తినలేము. ఇప్పుడు ఇది మొత్తము మనం ఒకసారి గరిటెతో తిప్పేసుకొని మూత పెట్టుకొని ఒక 10-5 మినిట్స్లో మనము చికెన్లో కడిగేటప్పుడు వాటర్ అనేది ఉంటుంది, వాటర్ అంతా పైకి తేలే వరకు మనం ఉడికించుకోవాలి. సో తిప్పేసాను చూసారా, ఒక 10 or 5 మినిట్స్ మనం మూత అయితే పెట్టుకొని చికెన్ని ఒక 50-60% ఉడికిచ్చేసుకున్నాము. రైస్ కూడా ఆల్మోస్ట్ అవుతుంది.
సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోండి, ఎందుకంటే మాడిపోతుంది. చూసారా ఎంత చక్కగా వాటర్ అంతా ఎలా పైకి వచ్చేసేసినాయో. అయిపోయిందండి రైస్ వండేయడం. సో ముందు కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు టమాటాని అయితే సన్న ముక్కలుగా మనము ఈ ఉడుకుతున్న కర్రీలోకి అయితే మనము వేసేసుకుందాము. కొంచెం అలానే అలా అడ్జస్ట్ చేసి పెట్టేసి మొత్తం కలపకుండా మనం మూత పెట్టుకున్నాము ఒక 2 minutes ఆర్ 5 minutes. టమాటా వెంటనే ఉడికిద్ది. ఒక 5 minutes తర్వాత మనం మూత తీసి చూస్తే టమాటా మొత్తం బాగా ఉడికిపోయి ఉండింది. చూసారా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము కలిపెట్టుకుందాం గరిటెతో. మొత్తం కలిపెట్టేసుకొని నెక్స్ట్ మనము కారం అనేది వేసేసుకుందామండి. స్పైసీగా తింటాం కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా కారం, అంత ఎక్కువ స్పైసీ ఏమి ఉండదు, అందుకే నేను కొంచెం ఎక్కువ వేస్తాను స్పైసీనెస్ కోసం. సో మీరు చూసి భయపడొద్దు, మీరు ఎలా తింటారో మీ టేస్ట్ సరిపడా మీరైతే కారం వేసుకోండి ప్రిపేర్ చేసేటప్పుడు. నేనైతే మేము ఎలా తింటామో అలా అయితే నేను ఇప్పుడు వేసాను. మొత్తం తిప్పుకోవాలి. చూసారా, కారం వేస్తేనే చాలు చికెన్ కర్రీ ప్రిపేర్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. చక్కగా గ్రేవీగా. నేను వాటర్ కూడా ఏం పోయలేదు, చికెన్లో ఉన్న వాటర్తోనే మనకి కర్రీ ప్రిపేర్ అయింది. చూసారా. సో కారం వేసాం కదా, ఒక ఇందాక పక్కన తీసి పెట్టుకున్నా కదా లెమన్, సో అది కూడా మనము దీనిలో పిండేసుకున్నామండి. లెమన్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, చికెన్ కర్రీ ఎంత బాగా ఉడుకుతుందో. చూసారా ఫ్రెండ్స్, నూనె అంతా ఎలా వచ్చేసిందో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ చికెన్ మసాలా వేసేసుకుందాము. లెమన్ కూడా వేసుకుందాము. చికెన్ మసాలా, గరం మసాలా, ఒక హాఫ్ లెమన్. చికెన్ కర్రీ ఉడుకుతున్నప్పుడు మసాలాలన్నీ వేసి లెమన్ పిండుతున్నప్పుడు స్మెల్ చాలా బాగుంటుంది, నోరు ఊరిపోతుంది. ఈ కర్రీ రోటీ, చపాతీ, పులావ్, బిర్యానీ, బగారా రైస్ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇలానే గ్రేవీ చూసారా ఎంత బాగా, నేను డ్రాప్ వాటర్ లేదు, కానీ గ్రేవీ చూసారా ఎలా ఉందో. సో నేనైతే కొంచెం వాటర్ తీసుకుంటాను దీనిలోకి. ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా నేను ముందుగానే చికెన్ కర్రీలో వేస్తాను, లాస్ట్లో కూడా వేస్తాను, కానీ కొంచెం సేపు చికెన్ కర్రీలో ఏదో నేను ఉడికిస్తాను. చూసారా గ్రేవీ ఎంత బాగుందో. – 80% చికెన్ అనేది కుక్ అయిపోయింది, ఇంకొక 20% ఉంది. సో ఒక సైడ్ రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది. కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీర అనేది వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్, ఎక్కువ కాదు, హాఫ్ గ్లాస్ వాటర్. ఒక 20% చికెన్ కుక్ కావాలని చెప్పి దానికోసం నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. సో ఇంకొకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు అనేది వేసుకొని మనం మొత్తం గరిటెతో తిప్పుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes కర్రీ ఉడికిస్తే కర్రీ అయిపోయినట్టే.
ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకొని కర్రీ అనేది ఉడికించుకుందాం. నాకు కొంచెం ఉప్పు తగ్గింది, సో అందుకే నేను ఉప్పు అనేది వేస్తున్నాను టేస్ట్ చూసుకొని. సో 5 మినిట్స్, ఎక్కువ కాదు 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ బంద్ చేసేసాను. చూసారా ఎంత చక్కగా నూనె అంతా పైకి తేలిపోయేలా, నూనె తేలే వరకు కర్రీ ఉడికించుకోండి ఫ్రెండ్స్. ప్రిపేర్ అయిపోయింది కర్రీ, చికెన్ స్పైసీ గ్రేవీ కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి, నచ్చితే కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. ఇంకా చక్కగా మంచి క్వాలిటీతో వీడియో అనేది చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీరతో మనం చికెన్ కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాం. ఫినిష్. మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ స్పైసీ గ్రేవీ కర్రీ. ఒక సైడ్ వేడి వేడి వైట్ రైస్, ఇంకో సైడ్ చక్కని చికెన్ కర్రీ. బాయ్ ఫ్రెండ్స్.